వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. మరి ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, రాబోయే డిఎస్సి నోటిఫికేషన్ని దృష్టిలో ఉంచుకొని మరి స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరినీ కూడా సంసిద్ధంగా ఉంచడం కొరకు మరి స్పిరిట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పేరుతో స్కూల్ అసిస్టెంట్ టెస్ట్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నామనే విషయాన్ని చెప్పడం కొరకు మీ ముందుకు రావడం జరిగింది. ఆల్రెడీ హెచ్జిటి అభ్యర్థుల కొరకు స్పార్క్ అనేటువంటి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి స్పార్క్ అనేటువంటి ఒక ఎగ్జామ్ సిరీస్ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంది. మరి అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటువంటి చాలామంది స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు మాకు మెసేజ్ రూపంలో కానీ లేదా ఫోన్ కాల్స్ ద్వారా కానీ మరి స్కూల్ అసిస్టెంట్స్ వాళ్ళకు కూడా ఒక టెస్ట్ సిరీస్ ఉన్నట్లయితే మాకు మోటివేషన్గా ఉంటుంది అనేటువంటి ఒక విన్నపాన్ని వాళ్ళు మాకు తెలియచేయడం జరిగింది. మరి దానిలో దృష్టిలో ఉంచుకొని మరి ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మరి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులందరికీ కూడా, ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మరి నాన్ లాంగ్వేజెస్ మరియు లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, ఎస్ఏకి సంబంధించి 2 రకాలుగా మనం చెప్తాం. స్కూల్ అసిస్టెంట్లో నాన్ లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్స్ని మనము మ్యాథమెటిక్స్, అలాగే ఫిజికల్ సైన్స్, అలాగే బయాలజికల్ సైన్స్, అలాగే సోషల్ స్టడీస్. మరి లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్స్ అనేటువంటివి 2 ఉన్నాయి, తెలుగు మరియు ఇంగ్లీష్. మరి ఇలా ఈ 5-6 రకాల స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు మరి ఒక 75 డేస్ ప్లాన్తో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో మరి ఫిబ్రవరి 15వ తేదీ నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ చేయాలనేటువంటి ఒక ఆలోచనకు రావడం అనేటువంటిది జరిగింది. అయితే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ కానీ, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, వీరందరికీ కూడా ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మరి యొక్క స్పెషల్ టెస్ట్ సిరీస్ స్పిరిట్ అనేటువంటి పేరుతో ఒక టెస్ట్ సిరీస్ అనేటువంటిది స్టార్ట్ అవబోతుంది. మరి లాంగ్వేజెస్ ఎవరైతే తెలుగు మరియు ఇంగ్లీష్ ఉన్నారో ఈ తెలుగు ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు మాత్రం మార్చి 1వ తేదీ నుంచి ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి అంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, వీరికి మాత్రము ఫిబ్రవరి 15వ తేదీ నుండి ప్రతి ఆదివారము ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఫిబ్రవరి 15వ తేదీన స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 26వ తేదీతో ఈ యొక్క స్పిరిట్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ బ్యాచ్ ఏదైతే ఉందో అది ముగుస్తుందన్నమాట. మరి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే ఇంగ్లీష్ కానీ మరియు తెలుగు కానీ వారికి మాత్రము మార్చి 1వ తేదీ నుంచి ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రారంభించబోతున్నాం. మరి ఆ విషయాలను చెప్పడం కొరకు మీ ముందుకు రావడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఒక టార్గెట్ ఉన్నట్లయితే మీరు రోజులో చదువుకోవడంలో ఎక్కువ సమయాన్ని దానికి కేటాయించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ టార్గెట్ లేకపోయినట్లయితే ప్రిపరేషన్కి వాయిదాలు వేయడం, లేదా ప్రిపరేషన్ పట్ల నిర్లక్ష్యంగా ఉండడం, సరే నోటిఫికేషన్ వచ్చి నాకు చూద్దాంలే అనుకోవడం, ఇవన్నీ కూడా కొన్ని మీ యొక్క అలసత్వానికి కారణమవుతాయి. మరి మీలో ఉండేటువంటి అలసత్వాన్ని తగ్గించి రాబోయేటువంటి నోటిఫికేషన్లో ద్వారా మిమ్మల్ని ఉద్యోగం వైపు మీరు ఏదైతే రాబోయే డిఎస్సిలో ఈసారి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యం వైపు మిమ్మల్ని పయనింప చేయడంలో మా వంతుగా భాగస్వామ్యం వహించాలనేటువంటి ఆలోచనతో మరి ఈరోజు స్పిరిట్ అనేటువంటి ఒక పేరుతో ఈ యొక్క టెస్ట్ సిరీస్ని మీ ముందుకు తీసుకురావడం అనేటువంటిది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఒక ట్యాగ్ లైన్ కూడా ఇవ్వడం జరిగింది, ఏ స్ట్రాంగ్ స్పిరిట్ టర్న్స్ ప్రిపరేషన్ ఇంటూ సక్సెస్. స్పిరిట్, ఈ యొక్క స్పిరిట్ అంటే మనం సాధారణంగా ఒక ప్రేరణగా మనం దీన్ని చెప్తుంటాం, అంటే ఒక రకమైనటువంటి విల్ పవర్, ఆత్మవిశ్వాసం అని. కాబట్టి మీరు ఒక విల్ పవర్ అనేది కానీ మీలో ఉన్నట్లయితే మీరు రాబోయేటువంటి డిఎస్సిలో సక్సెస్ అవ్వడానికి ఈ యొక్క స్పిరిట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది నిరంతరం మిమ్మల్ని ప్రిపరేషన్ వైపు పయనింపజేసి తద్వారా ఫైనల్గా డిఎస్సిలో
మీరు సక్సెస్ అయ్యేటట్లుగా చేస్తుంది. కాబట్టి నిరంతరం మిమ్మల్ని ప్రేరేపించాలనేటువంటి ఒక ఆలోచనతో స్పిరిట్ అనేటువంటి టైటిల్ను దీనికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. మరి స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మరి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, మేము ఎలా ఎగ్జామ్స్ నిర్వహించబోతున్నాం అనే విషయాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి నాన్ లాంగ్వేజెస్కి మాత్రం ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. లాంగ్వేజ్ వాళ్ళకు మాత్రం మార్చి 1వ తేదీన నుంచి ప్రారంభమవుతాయి. ప్రతి సండే ఒక ఎగ్జామ్ అనేటువంటిది, ఫైనల్ ఎగ్జామ్ ఎలా అయితే ఎలాంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఉంటుందో అలా ప్రతి సండే ఎగ్జామ్ అనేటువంటిది 160 ప్రశ్నలతో 80 మార్కులకి ఎగ్జామ్ అనేటువంటిది బైలింగ్వెల్లో జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటువంటిది బైలింగ్వెల్లో జరుగుతుంది. తెలుగు మీడియంలో జరుగుతుంది మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుగుతుంది. ప్రతి ప్రశ్న ఇంగ్లీష్ మీడియం ఉంటుంది మరియు తెలుగు మీడియంలో కూడా ఉంటుంది. అంటే తెలుగు మీడియం అభ్యర్థులతో పాటు ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు కూడా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో మరి మాకు అది నిర్వహణ పరంగా ఇబ్బంది అయినప్పటికీ కూడా అభ్యర్థుల కొరకు మేము బైలింగ్వెల్లో ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ని ప్రారంభించబోతున్నాం. మరి ఆల్రెడీ మరి దీనికి సంబంధించి ఎగ్జామ్స్ ఎలా నిర్వహిస్తాము అనేటువంటి విషయాన్ని కానీ మనం గమనించినట్లయితే దానికంటే ముందు ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ని మనము గమనిద్దాం. మరి ఆల్ స్కూల్ అసిస్టెంట్ అది ఏదైనా సరే స్కూల్ అసిస్టెంట్ యొక్క ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందమ్మా? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఎన్ని మార్కులకు ఉంటాయి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది 10 మార్క్స్. అంటే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 20 క్వశ్చన్స్ ఉంటాయి. 10 మార్క్స్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 10 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఇవి వచ్చేసి 10 క్వశ్చన్స్ ఉంటాయి. 5 మార్క్స్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సైకాలజీ అనేటువంటిది 10 క్వశ్చన్స్ ఉంటాయి. 5 మార్క్స్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఆల్ స్కూల్ అసిస్టెంట్స్ కూడా. అలాగే ఆ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది 80 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది కంటెంట్. అలాగే వాళ్ళకి రిలేటెడ్ ఏదైతే మెథడాలజీ ఉంటుందో మెథడాలజీ అనేది 40 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మార్క్స్కి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మొత్తం చూసినట్లయితే 80 మార్క్స్ 160 క్వశ్చన్స్. 160 క్వశ్చన్స్తో 80 మార్క్స్కి బైలింగ్వెల్లో ఎవ్రీ సండే ఒక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా ఎవరైతే స్కూల్ అసిస్టెంట్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటారో వారందరికీ కూడా ఇది ఒక గొప్ప అవకాశం. మీరు మీ ఇంటి దగ్గర ఉండే అంటే ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటువంటిది ఆన్లైన్లో జరుగుతుంది మరియు ఆఫ్లైన్లో కూడా జరుగుతుంది. ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో జరుగుతుంది మరియు ఆఫ్లైన్లో కూడా జరుగుతుందాం ఎగ్జామ్ అనేటువంటిది. మరి ఆఫ్లైన్ కేంద్రాలు వచ్చేసి కనిగిరి టీచర్స్ అకాడమీ అలాగే విజయనగరం టీచర్స్ అకాడమీ ఈ 2 ప్రాంతాల్లో ఆఫ్లైన్లో ఎగ్జామినేషన్ అనేటువంటి జరుగుతుంది. ఇంతకుముందు హెచ్జిటికి సంబంధించి స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ నేను అనౌన్స్ చేసినప్పుడే కొన్ని ఎగ్జామ్స్ సెంటర్స్ను కూడా నేను ఆహ్వానించడం జరిగింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఆసక్తి ఉన్నట్లయితే ఎగ్జామ్స్ నిర్వహించుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్లయితే హెచ్జిటి లాగానే యొక్క స్కూల్ అసిస్టెంట్కు సంబంధించినటువంటి ఎగ్జామ్ బ్యాచెస్ కూడా మీకు ఫ్రాంచైజ్ సెంటర్స్గా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని ఎలా చేశామంటే మరి మనకి ఫిబ్రవరి 15వ తేదీన స్టార్ట్ అయ్యి ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎగ్జామ్? ఏప్రిల్ 26వ తేదీన ఎగ్జామ్ అనేటువంటిది ఎండ్ అయిపోతుంది. ఫిబ్రవరి 15వ తేదీన ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 26న ఎగ్జామ్ అనేటువంటిది ఎండ్ అవుతుంది. ఇక్కడ ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 26 వరకు దాదాపు 70 నుంచి 75 రోజుల టైం పీరియడ్ అనేటువంటిది ఉంది. ఒక 70 నుంచి 75 రోజుల సమయంలో మీరు ఒక్కసారి మీ యొక్క సిలబస్ మొత్తాన్ని రివిజన్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే సిలబస్ మొత్తాన్ని 11 భాగాలుగా విభజించి 11 డివిజనల్ గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. 11 డివిజనల్ గ్రాండ్ టెస్టులను నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఫైనల్ ఎగ్జామ్లు ఏ రకంగా అయితే 160 క్వశ్చన్స్ 80 మార్క్స్కి నిర్వహించడం జరుగుతుందో
అలాగే సిలబస్ మొత్తాన్ని కూడా సబ్జెక్టుల వారిగా 11 భాగాలుగా విభజించి 11 గ్రాండ్ టెస్టులు అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా 11 భాగాలు, అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ని ఒక 11 భాగాలు, అంటే 11 భాగాల్లో మీరు ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే 11 పరీక్షల రూపంలో అనుకోండి. అలాగే పిఐ 11 భాగాలు, సైకాలజీని కూడా 11 భాగాలు, అలాగే కంటెంట్లు 11 భాగాలు, అలాగే మెథడాలజీ కూడా 11 భాగాలుగా విభజించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ ఎగ్జామ్స్ జరిగేటువంటి డేట్స్ని కానీ మనం ఒక్కసారి గమనించినట్లయితే, ఎగ్జామ్స్ జరిగే డేట్స్ని కానీ గమనించినట్లయితే ఫిబ్రవరి నెలలో వచ్చేసి 2 గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. ఫిబ్రవరి 15 మరియు 22, ఫిబ్రవరి 15 మరియు 22 2 గ్రాండ్ టెస్టులు జరుగుతాయి. అలాగే మార్చి వచ్చేసి మార్చి 1వ తేదీ, 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, అలాగే 29వ తేదీ. అంటే ఫిబ్రవరిలో వచ్చేసి 2 గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మార్చి నెలలో వచ్చేసి 5 గ్రాండ్ టెస్టులు అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ వచ్చేసి ఏప్రిల్ 5వ తేదీ, ఏప్రిల్ 12వ తేదీ, ఏప్రిల్ 19వ తేదీ, ఏప్రిల్ 26వ తేదీ. ఇలా మొత్తం ఎన్ని గ్రాండ్ టెస్టులు అంటే 11 గ్రాండ్ టెస్టులు అనేటువంటి నిర్వహించడం జరుగుతుంది. అంటే ఏప్రిల్ నెలలో ఒక 4 గ్రాండ్ టెస్టులు, ఏప్రిల్ నెలలో వచ్చేసి 4 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందమ్మా. మార్చి నెలలో వచ్చేసి 5 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం జరుగుతుందమ్మా. ఫిబ్రవరిలో వచ్చేసి 2 గ్రాండ్ టెస్టులు నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. మొత్తం 11 గ్రాండ్ టెస్టులను 11 గ్రాండ్ టెస్టులను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ 11 గ్రాండ్ టెస్టులు కూడా ఎవ్రీ సండే, ప్రతి ఆదివారం కూడా 2 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు ఎగ్జామ్ అనేటువంటిది ఆన్లైన్లో కానీ లేదా ఆఫ్లైన్లో కానీ ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడము జరుగుతుంది. మీరు ఎవరైనా సరే మరి ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ని ఆఫ్లైన్లో కానీ లేదా ఆన్లైన్లో కానీ మీరు జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే మొదట మీరు ఎగ్జామ్ ప్లానర్, మీ సబ్జెక్టులకు అనుగుణంగా ఎగ్జామ్ ప్లానర్ అనేటువంటిది టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో మీరు ఎస్ఏ బయాలజీ అనుకోండి, ఎస్ఏ బయాలజీ స్పిరిట్ ఫోల్డర్ని కానీ ఓపెన్ చేసినట్లయితే అక్కడ కంటెంట్ అని ఉంటుంది. ఈ యొక్క ఎగ్జామ్ ప్లానర్ మొత్తం సిలబస్ ఉంటుంది. అది మీరు ఒక్కసారి పరిశీలన చేసి మీకు నచ్చితేనే ఆ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో చేరాలనుకున్నా కూడా ముందు ఆ ఎగ్జామ్ యొక్క ప్లానర్ మీకు నచ్చాలి కదా. ఆ ఎగ్జామ్ ప్లానర్ మీకు నచ్చడం కోసం మరి ఆ సిలబస్ మొత్తాన్ని ఫోల్డర్స్ అంటే సబ్జెక్ట్ వైజ్గా ఈ యొక్క యాప్లో అప్లోడ్ చేయడం జరిగిందమ్మా. దానికి మీరే పర్చేజ్ చేయాల్సిన అవసరం లేదు. టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాంట్లో స్పిరిట్ ఎగ్జామ్, ఎస్ఏ మ్యాథ్స్, ఎస్ఏ ఫిజికల్ సైన్స్, ఎస్ఏ బయాలజీ, ఎస్ఏ సోషల్ స్టడీస్ అని ఉంటుంది. మీరు ఆ ఫోల్డర్కి వెళ్ళి అక్కడ కానీ క్లిక్ చేసి కంటెంట్ అని కానీ ఓపెన్ చేసినట్లయితే ఎగ్జామ్ ప్లానర్ అని వస్తుంది. సిలబస్ సైకాలజీని ఎలా 11 భాగాలుగా విభజించారు, మెథడాలజీని ఎలా 11 భాగాలుగా విభజించారు, ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిని మీరు పరిశీలన చేసి నచ్చినట్లయితే ఈ యొక్క స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చమ్మా. కాబట్టి ఆఫ్లైన్లో రాయాలనుకునేటువంటి వాళ్ళు కనిగిరి కానీ లేదా విజయనగరంలో కానీ రాయవచ్చు. ఆన్లైన్లో రాయాలనుకునేటువంటి వాళ్ళు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకొని అందులో మీరు ఎక్కడున్నా సరే మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎక్కడైనా మీరు ఇతర కోచింగ్ సెంటర్లో ఉండి ప్రిపేర్ అవుతున్నా, లేదా రూముల్లో ఉండి ప్రిపేర్ అవుతున్నా, లేదా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్నా, ఏదైనా ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ మీరు ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్ని మీరు ఆన్లైన్లో అటెంప్ట్ చేయొచ్చు. అయితే ఎగ్జామ్ అనేటువంటిది ఇక్కడ 2 గంటల నుంచి 4:30 వరకు జరుగుతుంది. కానీ మీరు ఏ సమయంలో అయినా సరే ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. చాలా చక్కగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. ఒక 75 రోజుల పాటు అంటే 2 నెలల 15 రోజుల పాటు మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా జరగడానికి ఈ యొక్క స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది మీకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతము మారినటువంటి యొక్క ఎగ్జామ్ ప్రస్తుతం మారిన ప్రశ్నావళి ఏదైతే ఉందో గత 2 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఏపీ మెగా డిఎస్సి కానీ,
ఆ తర్వాత డిసెంబర్లో జరిగినటువంటి టెట్లో కానీ చూసినట్లయితే గతంలో వేరు ఇప్పుడు వేరు, ప్రశ్నల యొక్క స్వరూపం మారింది. మారిన ప్రశ్నల స్వరూపాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క స్పిరిట్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటి దాన్ని మేము ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ యొక్క 75 రోజుల ప్రణాళిక అనేటువంటిది మొదటిసారిగా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి మరి 75 రోజులు మేము ఈ సిలబస్ను ప్రిపేర్ కాగలమా అని ఒక సందేహం రావచ్చు. అది ఇండివిజువల్ డిఫరెన్సెస్ అమ్మ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 75 రోజులు కాకుండా ఒక 6 నెలల ప్రణాళిక వేసాను అనుకోండి అమ్మ, ఒక 180 రోజుల ప్రణాళిక వేసాను అనుకోండి. అభ్యర్థులు ఏమంటారంటే అప్పుడు దాకా నోటిఫికేషన్ రాదా అంటారు. కాబట్టి వీటన్నిటికీ మన దగ్గర సమాధానం లేదు. కాబట్టి మేము వేసినటువంటి ఎగ్జామ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో, ప్లానర్ ఏదైతే ఉంటుందో అది మీలో ఎవరికైతే సూటబుల్ అని మీరు అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ రాసుకోండి. కాకపోతే మీరు నిదానంగా మీరు ఏ చాప్టర్ చదువుకుంటే ఆ చాప్టర్లో మీరు ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నట్లయితే టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో రాష్ట్రంలో ఎక్కడ ఏ యాప్లో లేనటువంటి విధంగా మరి అన్ని స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి అన్ని సబ్జెక్టులకు సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అనేది కూడా యాప్లో అందుబాటులో ఉంది. కంటెంట్స్ 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఏ చాప్టర్ చదువుకుంటే ఆ చాప్టర్ మీద వెంటనే ఎగ్జామ్ రాసుకోవచ్చు. సైకాలజీలో మీరు ఏది చదువుకుంటే అది వెంటనే ఎగ్జామ్ రాసుకోవచ్చు. లేదా మెథడాలజీలో మీరు ఏది చదువుకుంటే దాని మీద వెంటనే ఎగ్జామ్ రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ప్లాన్ మీకు సూటబుల్ అనుకుంటే దీంట్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఈ ప్లాన్ అనేటువంటిది ప్రతి వారం అంత సిలబస్ని మేము ప్రిపేర్ కాలేము అనే ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో ఉండేటువంటి చాప్టర్ వైజ్ టెస్ట్లోకి వెళ్ళొచ్చు. కాబట్టి ఇప్పుడే మీరు ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లోకి వెళ్ళి మరి ఆ యొక్క కోర్సును పర్చేజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా మీలాగే ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకు కూడా ప్రిపేర్ చేయండి. వాళ్ళు కూడా దీన్ని ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్ని వాళ్ళ వైపు కూడా తీసుకువెళ్ళండి. వాళ్ళు కూడా రాసే విధంగా కొంత మీరు మోటివేట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ మంది ఎగ్జామ్ రాసినట్లయితే అందులో మీ యొక్క కాంపిటీషన్ తీవ్రతను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తక్కువ మంది రాస్తే మనకు కాంపిటీషన్ లెవెల్ అనేటువంటిది తెలియదు. మెంబర్స్ ఎంత ఎక్కువ పెరిగితే మీ యొక్క కాంపిటీషన్ లెవెల్ని టెస్ట్ చేసుకోవడానికి మీకు అంత ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి మీరు మాత్రమే రాయడం కాకుండా మీ ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా ఈ యొక్క ఎగ్జామ్ని కానీ మీరు రాయించినట్లయితే మరి సంస్థకి అది ప్రయోజనకరంగా ఉంటుంది, నిర్వహించేటువంటి వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది, మరియు ఈ పరీక్ష రాసేటువంటి మీకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లోకి వెళ్ళి ఈ యొక్క కోర్సును పర్చేజ్ చేయండి. మరి ఇప్పుడు మారిన సిలబస్లు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కంటెంట్లకు సంబంధించి మన స్కూల్లో ఏదైతే అమలవుతుందో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏదైతే అమలవుతుందో ఆ పాఠ్య పుస్తకాలు, అలాగే 2024-25లో ఏదైతే ఇంటర్మీడియట్ సిలబస్ ఉందో ఆ సిలబస్సు, ప్రజెంట్ బీఈడి సిలబస్ మనకు సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 అని అన్ని మెథడాలజీలు కూడా 2 పుస్తకాలు వచ్చినాయి, అకాడమీ పుస్తకాలు. ఆ పుస్తకాలను బేస్ చేసుకుని మెథడాలజీ మొత్తం కూడా ఇప్పుడు మారిన సిలబస్కు అనుగుణంగా ఈ యొక్క ఎగ్జామ్ సిరీస్ను నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్స్ అకాడమీ కనిగిరి యూట్యూబ్ ఛానల్. ఏపీ డిఎస్సి 2026 అభ్యర్థులారా, టీచర్ కావాలనే మీ కలను ఈసారి నిజం చేసుకోవాలనుకుంటున్నారా? ఇదే స్పిరిట్ టెస్ట్ సిరీస్, ప్రిపరేషన్ ని సక్సెస్ గా మార్చే అసలైన శక్తి. స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు, మ్యాథ్స్ నుంచి ఇంగ్లీష్ వరకు అన్ని సబ్జెక్ట్స్ కు ప్రత్యేక ఎస్ఏ ఎగ్జామ్స్ బ్యాచ్లు ఇప్పుడు అందుబాటులో. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పక్కా 75 రోజుల ప్రణాళిక. ప్రతి ఆదివారం డివిజనల్ గ్రాండ్ టెస్ట్. దృఢమైన సంకల్పం ఉంటే సాధన తప్పకుండా విజయాన్ని ఇస్తుంది. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ మీకు నచ్చిన విధంగా ప్రిపేర్ అవ్వండి. టీచర్స్ అకాడమీ మీ విజయానికి భరోసా. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. ఇదే స్పిరిట్ టెస్ట్ సిరీస్, ప్రిపరేషన్ ని సక్సెస్ గా మార్చే అసలైన శక్తి. డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. డౌన్లోడ్ ద టీచర్స్ అకాడమీ Kanigiri now.